హాయ్ అండి. ధనత్రయోదశి అండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ఆ అమ్మ అనుగ్రహం మీ అందరి మీద చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పండగ సందర్భంగా మోతిచూర్ గోధుమ లడ్డు చేసుకుందామండి. మోతిచూర్ లడ్డు అంటే శనగపిండితో చేస్తారు, కానీ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు అందరికీ గ్యాస్ అవన్నీ ఉంటున్నాయి కదా, కానీ గోధుమ పిండితో చేసే ఈ లడ్డు ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి, మీరే అంటారు. 3 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. చిటికెడు ఉప్పేసాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకున్నామండి. ఇలా పిండిలోకి ఆ నెయ్యి వెళ్ళిపోవాలి, అలా కలపాలి. కలిపాక నీళ్లు కొంచెం కొంచెం చల్లుకుంటూ, అది ముద్ద చేయకూడదు, పొడి పొడిగానే ఉండాలండి. అందుకని ఎక్కువ నీళ్లు పోయకండి. అలా కలిపి చూసారా, ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇట్లా ముద్ద అయితే చాలు. ఇప్పుడు నూనె వేడి చేసుకొని దాంట్లో ఇలా చిన్న చిన్న ముద్దలు చేసేసుకొని ఈ పిండి మొత్తం వేద్దామండి. కొంచెం సిమ్లో పెట్టి వేయిద్దామండి. మొత్తం వేయించాలి. ఈ ముద్దలు విడిపోతాయండి, కానీ ఫస్ట్ మాత్రం ముద్దల్లానే వేసుకోవాలి. విడిపోయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు యాలక్కాయ కూడా వేసుకుందాం. ఈలోపు మనం పంచదార తీసుకుందామండి. నేను 2 గ్లాసులు సుమారుగా తీసుకున్నానండి. ఇది 3 కప్పులు వేసాను కాబట్టి తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా గోధుమ కలర్లో అయినాక కట్ చేసి స్టవ్ ఇలాగ జాలి గరిటెలో వేసేసి నూనె అంతా కిందకి దిగిన తర్వాత తీసి బేషన్లో వేసుకోండి. ఈలోపు జీడిపప్పు నేతిలో వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పంచదారలో ఈ పొడి కూడా వేసి బాగా మిక్సీ చేసుకుందామండి. కొంచెం ముద్దలా వస్తుంది, అప్పుడే లడ్డు కట్టుకోవడానికి బాగుంటుంది. దీంట్లో వేయించిన జీడిపప్పు కూడా వేసి చక్కగా చిన్నగా లడ్డూలు కట్టుకొని దాని మీద జీడిపప్పు అద్ది పెడితే అద్భుతంగా ఉంటుందండి. చూసారా, చాలా ఎమ్మీగా ఉందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఖర్చు, కానీ పిల్లలు ఇష్టంగా తింటారు ఈ లడ్డు. ఒకసారి చేసి చూడండి.